గర్భవతి ఆవు యజమానిగా మారిన సూర్యకాంతం. ఒకరోజు సూర్యకాంతం కూరగాయలు కొనడానికి రైతు బజార్కి వెళ్తుంది. అక్కడ ఒక ఆవు చాలా నీరసంగా ఉండడం గమనించింది. సూర్యకాంతం ఆ ఆవు దగ్గరికి వెళ్లి యాపిల్ పండు తినిపిస్తుంది. ఆవుని చూసిన సూర్యకాంతంకి ఆ ఆవు గర్భవతి అని అర్థమవుతుంది. నిన్ను చూస్తూ ఉంటే నువ్వు గర్భవతిలా ఉన్నావు. నీ యజమాని ఎక్కడున్నాడు? దానికి ఆవు సూర్యకాంతంకి సైగలతో తల ఊపుతూ ఏదో చెప్పాలి అని అనుకుంటుంది. అది చూసిన సూర్యకాంతం తన చేతులతో మ్యాజిక్ చేసి ఆ ఆవుకి మాటలు వచ్చేలా చేస్తుంది. దాంతో మాటలు వచ్చిన ఆవు సూర్యకాంతంతో ఇలా అంటుంది. అమ్మా, నిజమే, నేను గర్భవతిని. నన్ను పెంచుకునే మా యజమాని నెల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. 10 రోజుల నుండి ఏం తినలేదమ్మా. కానీ ఈరోజు మీరు దేవతలా వచ్చి నాకు తినటానికి పండిచ్చారు. మీకు నా కృతజ్ఞతలమ్మా. నేను నీకు దేవత ఏంది తల్లి? నువ్వే మా అందరికీ మా గోమాతవమ్మా. నీకు ఇంత కష్టం వచ్చుడేందమ్మా? గిట్లగాదు, నడు మా ఇంటికి. ఇప్పట్నుంచి నేను నిన్ను చూసుకుంటా. దానికి ఆవు ఎంతో సంతోషిస్తుంది. కాని ఏదో ఆలోచనలో పడుతుంది. అది గమనించిన సూర్యకాంతం ఆవుతో, ఏంది తల్లి, ఏమైంది గట్ల ఆలోచిస్తాన్నావు? ఏం లేదమ్మా, నేను గర్భిణి కనుక ఇప్పుడు నా పొదువుకి పాలు రావు. మీరు నన్ను పెంచుకొని మీకు ఏం లాభం ఉండదు. నేను మీకు అనవసరంగా భారం అవుతానమ్మా. అరే, గట్లెందుకు మాట్లాడుతున్నావమ్మా? ఊరందరికీ పాలు ఇచ్చేదానివి. పాలిచ్చే అమ్మతో సమానం నువ్వు. లాభం లేదని అమ్మని వదిలేస్తామా ఏంది? అలా సూర్యకాంతం ఆవుని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. సూర్యకాంతం ఆవుని ఇంటికి తీసుకుని రావటం చూసిన చంద్రకాంతం మనసులో, ఏంది అత్తమ్మ ఏదో ఆవుని తోలుకొస్తున్నట్టుంది. ఏ మాట కామాటే. మా అత్తమ్మ బయట అలా ఉంటది గాని మనసులో నేనంటే ఎంత ఇష్టము. నాకు ప్రతిరోజు పాలు ఇవ్వడానికి ఒక మంచి ఆవుని తీసుకుని వస్తుంది. సూర్యకాంతం ఆవుని పశువుల పాక దగ్గర కడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన చంద్రకాంతంకి జరిగిందంతా చెప్తుంది. అర్థమైందా పిల్ల? ఈ రోజు నుండి ఈ ఆవు మంచి చెడులు మనమే చూసుకోవాలి అని అంటుంది. చంద్రకాంతం షాక్ అయి మనసులో, ఏంది ఈ ఆవు పాలివ్వదా? ఛ, మంచిగా పాలు తాగుదామనుకున్నా. అయినా పాలివ్వని ఆవు ఎందుకో ఖర్చు దండగా. మా అత్తమ్మకి సోషల్ సర్వీస్ మాత్రమే తెలుసు, ఎకనామిక్స్ తెలీదు. మరుసటి రోజు సూర్యకాంతం పని మీద పక్క ఊరికి వెళ్తుంది. సూర్యకాంతం ఇంట్లో లేకపోవటంతో చంద్రకాంతం ఆవుకి తినటానికి ఏమీ పెట్టలేదు. పాపం ఆవు ఆకలితో బిక్కుబిక్కుమని ఉంది. ఎంతకీ ఎవ్వరూ ఆహారం పెట్టకపోయేసరికి ఆకలి తట్టుకోలేక ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్లి, అమ్మా, ఎవరైనా ఉన్నారా అమ్మా? ఏంది అంత గట్టిగా అరుస్తాన్నావ్? అమ్మా, అడగాలంటే ఏదోలా ఉంది, కాని చాలా ఆకలిగా ఉందమ్మా. ఏమైనా తినటానికే పెడతారేమో అని పిలిచానమ్మా. అబ్బబ్బబ్బబ్బా, ఇంత ఓవర్ యాక్షన్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నిన్ననేగా అంతగనం పచ్చి గడ్డి పెట్టినా అప్పుడే ఆకలేస్తాందా నీకు? ఒక్కరోజు ఆహారం లేకుంటే ఉండలేవా ఏంది? అది కాదమ్మా, నేనొక్కదాన్నే ఉంటే 10 రోజుల వరకైనా ఓర్చుకునేదాన్ని. కాని నేను గర్భవతిని, అందుకే ఆకలికి తట్టుకోలేక అడిగానమ్మా. అదంతా కాదు, మా ఇంట్లో అయితే తినటానికి ఏం లేదు. నువ్వు ఉంటే ఉండు, లేకుంటే వెళ్ళిపో. పాలు ఏమీ ఇవ్వలేవంట, కాని తిండి మాత్రం కావాలంట అని దురుసుగా అంటూ డోర్ మూసేస్తుంది. మరుసటి రోజు సూర్యకాంతం ఇంటికి వస్తుంది. ఇంట్లో ఆవు లేకపోవటం చూసి చంద్రకాంతంని అడుగుతుంది. దానికి చంద్రకాంతం, ఏమో అత్తమ్మా, నాకు తెలీదు. సూర్యకాంతంకి అనుమానం వచ్చి తన పాత ట్రంకు పెట్టెలో నుంచి మ్యాజిక్ లో బయటికి తీసి జరిగిందంతా చూసింది. చంద్రకాంతం చేసిన పనికి సూర్యకాంతంకి కోపం వచ్చింది. ఎలాగైనా చంద్రకాంతంకి బుద్ధి చెప్పాలని తన మ్యాజిక్ తో చంద్రకాంతంని ఒక మాయాలోకంలోకి పంపుతుంది. ఏందిది? మా అత్తకి అర్థమైపోయినట్టుంది. ఆవుని నేనే ఇంట్లో నుంచి పంపించేశానని.
అందుకే తన మ్యాజిక్తో గిట్లా చేస్తాందో ఏమో అని మనసులో అనుకుంటూ ఉండగానే తన ముందు ఒక ఆవు 2 కాళ్లతో మనిషిలా నిల్చోవడం చూసి ఆశ్చర్యపోయింది. ఆ ఆవు ఒక పెద్ద కర్ర తీసుకుని చంద్రకాంతం వైపు వస్తుంది. అప్పుడు చంద్రకాంతం భయపడుతూ ఇలా అంటుంది, ఎవరు నువ్వు? ఎందుకు ఆ కర్ర పట్టుకొని వచ్చినావు? నేను నీ యజమాన్ని. నువ్వు గాని సరిగ్గా పనిచేయకపోతే నిన్ను కొట్టడానికే గీ కర్ర. మీరు సాధు జంతువు కదా, మమ్మల్ని ఏమనరు కదా. అది మీ లోకంలో, ఈ లోకంలో మేమే మీ యజమానులం అని చెప్పి ఆ ఆవు తనతో పేడ ఎత్తిస్తుంది, గడ్డి మోపిస్తుంది. చంద్రకాంతం అలసిపోయి కూర్చున్న ప్రతిసారి వెనక నుండి కర్రతో కొడుతుంది. ఆవ్! అమ్మ దీనమ్మో, కొట్టి కొట్టి చంపుతాంది. ఏంది కొన్ని దెబ్బలకే? అబ్బబ్బబ్బా, ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. డ్రామాలు చేసింది చాలు గాని లేలే, త్వరగా లేసి పంజయ్ అని కొట్టి లేపుతుంది. అంత గట్టిగా కొడుతున్నావేంది పిచ్చిదానా? నొప్పిగా ఉందంటే నీకు అర్థం కాదా? ఏంది నన్ను పిచ్చంటావా? నువ్వు అయిపోయినావు పో, గీరోజు నా చేతుల్లో నువ్వు సచ్చినావు పో. అమ్మో, ఇది ఇవాళ నాకు పిండం పెట్టేటట్టుందిరో అని అరుస్తూ పరిగెడుతుంది. ఆగవే ఆగు, నీతో నాకు రూపాయి కూడా లాభం లేదు. ఈరోజు నేను నిన్ను చంపేస్తా. హా, లాభం లేకుంటే చంపేస్తారా ఏంది? జీవిని హింసించడం పాపమని తెలియదా నీకు అని అంటూ పరుగులు తీస్తుంది. పరిగెడుతూ పరిగెడుతూ కాళ్ళు స్లిప్ అయి పడిపోతుంది. అప్పుడు ఆవు చంద్రకాంతం దగ్గరికి వచ్చి, ఇప్పుడు చిక్కినవే అని కర్రతో కొట్టబోతుంది. ఆ ఆవు తనని ఎక్కడ కొట్టి చంపేస్తుందో అని, అత్తమ్మా నన్ను కాపాడత్తమ్మా, నాకు బుద్ధొచ్చిందత్తమ్మా అని అరుస్తుంది. అప్పుడు చంద్రకాంతం కళ్ళు మూచి తెరిసేలోగా సూర్యకాంతం అక్కడికి ప్రత్యక్షమవుతుంది. వెంటనే సూర్యకాంతం కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఇలా అంటుంది, సారీ అత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా, నన్ను క్షమించత్తమ్మా. ఇంకోసారి నేను ఎప్పుడు గిట్ల చెయ్యా, నన్ను కాపాడత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా. నేను నిన్ను క్షమించాలంటే నువ్వు జల్దిగా పోయి నువ్వింట్లో నుంచి తోలేసిన గా ఆవుని ఎక్కడున్నా ఎతికి నువ్వే బ్రతిమాలి ఇంటికి తీసుకొని రావాలే అని అంటుంది. అది విన్న చంద్రకాంత వెంటనే పరిగెడుతూ ఆవుని వెతికి బ్రతిమాలి ఇంటికి తీసుకుని వస్తుంది. అప్పట్నుంచి చంద్రకాంతం ఆ ఆవుని ఎంతో మంచిగా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది.